రైట్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. బీసీలకు రిజర్వేషన్లు కావాలి అంటూ దశాబ్దాల కాలం నుంచి కూడా జరుగుతున్న ఒక యుద్ధం. మరి ప్రభుత్వాలు మారుతున్నా కూడా బీసీ రిజర్వేషన్లు మారడం లేదంటూ కూడా బీసీ నాయకులు చెప్తున్నమాట. సో ఎట్టకేలకు రేవంత్ గారి యొక్క సర్కారు హయాంలో బీసీలకు రిజర్వేషన్ 42% మేము ఇస్తున్నామంటూ కూడా ఒక బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ బిల్లు కూడా గవర్నర్ దగ్గర ఉన్న పరిస్థితి. సో ఈ మరి జివో సంబంధించిన బిల్లు గవర్నర్ వద్ద ఉండగానే ఒక జివో అంటే ఆ యొక్క బిల్లు మీద ఆమోద ముద్ర పడకముందే మరి జివోని పాస్ చేసిన పరిస్థితి. అయితే దీన్ని కోర్టు సంజాయిషి అడుగుతూ దాని మీద మరి మీ యొక్క సబ్మిషన్ చెప్పండి, అవసరమైతే స్థానిక ఎన్నికలను వాయిదా వేసుకోండి, లేదా వాటికంటే ముందు చెప్పండి అంటూ కూడా ఒక అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి. అయితే మరి బీసీలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా బీసీలకు రాజ్యాధికారం రావాలి అన్న మరి ఒక పరిస్థితి ఉంది. అయితే ఆ పరిస్థితి అందుకునే స్థితిలోనే బీసీలకు రిజర్వేషన్ 42% అంటూ కూడా చెప్పినప్పటికీ అది ఇంకా సందిగ్ధావస్థలో ఉంది. మరి ఈ బీసీ రిజర్వేషన్లు క్లారిటీ వస్తేనే స్థానిక ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది ప్రభుత్వం. మరి బీసీలకు రాజ్యాధికారం వస్తుందా రాదా అన్న క్రమం కూడా ఇప్పుడు పలు అనుమానాలు అవుతున్నాయి. వాటికంటే ముందు స్థానిక ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది కూడా మరి వినిపిస్తున్న ఒక ప్రశ్న. సో ఇదే అంశం మీద ఆంధ్రప్రభతో ముచ్చటించేందుకు జస్టిస్ వి ఈశ్వరయ్య గారు, వీరు ఫార్మర్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఫార్మర్ చైర్పర్సన్ ఫర్ ఎన్సీబీసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారిని మనం వెల్కమ్ చెప్తాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. బీసీలకు సంబంధించిన 42% సంబంధించిన రిజర్వేషన్ బిల్లు జీవో బయటికి రావడం జరిగింది. అటు తర్వాత మళ్ళీ గవర్నర్ వద్దే బిల్లు ఉంది, దాని ఆమోద ముద్ర ఇంకా పడలేదు. కాబట్టి మరి మీరు ఎలా దీన్ని జీవో పాస్ చేస్తారంటూ కూడా కోర్టు అడిగిన పరిస్థితిలో ఉంది. ఈ క్రమంలో మరి స్థానిక ఎన్నికల ప్రస్తావన, స్థానిక ఎన్నికల నిర్వహణ మీద కొన్ని నీడలు అలుముకున్నాయి. సో దీని మీద మీరేమంటారు సార్? ఇప్పుడు ఒక జీవో ఏదైతే వీళ్ళు ఇచ్చినారో, ఏది సెప్టెంబర్ 9th నాడు, సెప్టెంబరు అంటే 9వ నెల 9th 9వ తారీఖు 9 ఆస్పీషియస్ డే తీసుకొని వాళ్ళు 26 రాత్రి 27 నాడు ఉదయంకి వచ్చింది. అది 27 అంటే అది కూడా 9, 26 రాత్రి అయినా కూడా అదేదో ఇది న్యూమరికల్ సెంటిమెంట్తో కావచ్చు, ఇది నిలుస్తాయేమని ఒక ఆశతోని అది ఒక జీవో ఇచ్చినారు. జీవో ఏమి ఇచ్చినారు, అది ఆ జీవో గురించి తెలుసుకోవాలి జనానికి. జీవో ఏమన్నారంటే 42% రిజర్వేషన్స్ ఆఫ్ సీట్స్ ఇన్ ద పొజిషన్స్ ఆఫ్ ద లోకల్ బాడీస్ ఫర్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ద తెలంగాణ స్టేట్ అన్నారు. లోకల్ బాడీస్ అంటే ఏముంటాయి? గ్రామ పంచాయతీలు ఉంటాయి, వార్డు మెంబర్లు ఉంటుంది, ఎంపీటీసీస్ ఉంటుంది, జడ్పీటీసీస్ ఉంటాయి, మండల పరిషత్, జిల్లా పరిషత్స్ ఉంటుంది, తర్వాత మున్సిపల్ కౌన్సిలర్స్ ఉంటుంది, మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ ఉంటాయి. ఇవన్నీ లోకల్ బాడీస్, లోకల్ గవర్నమెంట్స్ చేస్తాయి. వాటికి ఎప్పుడు మనకు రిజర్వేషన్స్ తీసుకున్నట్లయితే లోకల్ బాడీస్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ 92 వరకు లేవు. ఇది రాజ్యాంగాన్ని ఫస్ట్ టైము ఏది ఒక చాప్టర్ని పార్ట్ 9 and 10 రెండు మన కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేసినారు. ఆర్టికల్ 243 ప్రకారము ఫస్ట్ వరకు మీరు చూసినట్లయితే ఎస్సీ ఎస్టీలకు లోక్సభలో ఉంది, రాజ్యసభలో ఉంది, అసెంబ్లీలో ఉంది, కౌన్సిల్లో ఉంది, కానీ లోకల్ బాడీస్లో ఎస్సీలకు కూడా లేదు రిజర్వేషన్స్. ఫస్ట్ టైం ఇది గుర్తించింది కాబట్టి లోకల్ బాడీస్లో కనీసం అట్టడుగు స్వయంపాలక ప్రతిపత్తి ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కన్నా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉండకూడదని అప్పుడు పాపం ఇందిరాగాంధీ గారు మంచి ఉద్దేశంతోనే పెట్టినారు. అది పెట్టినాక ఎస్సీ ఎస్టీలకు వాళ్లకు జనాభా ప్రాతిపదిక మీద ఉద్యోగాల్లో ఎట్లా ఉన్నాయో రిజర్వేషన్స్, ఎస్సీ ఎస్టీలకు లోకల్ బాడీస్లలో కూడా పాపులేషన్ ప్రకారం రిజర్వేషన్స్ కల్పించాలని ప్రొవిజన్ ఉంది. అందులో మహిళలకు 1/3 మించకుండా మహిళలకు కూడా రిజర్వేషన్స్ పెట్టవచ్చు. 1/3 నుంచి 50% కూడా పెట్టుకోవచ్చు, అది వేరు. మినిమం 1/3 మాత్రం పెట్టాలి. అయితే బీసీలు వచ్చేవరకల్లా 243D అనే ఒక ఆర్టికల్ ఉంది. ఆ ఆర్టికల్ ప్రకారము బీసీలో వచ్చేవరకు ఏమంటే ఏదైతే స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయో, స్టేట్ లెజిస్లేచర్స్ ఉన్నాయో, వాళ్ళు ఒక చట్టాన్ని తయారు చేసుకొని బీసీలు జనాభా ఎంత ఉంది, బీసీలకు ఎంత రిప్రజెంటేషన్ ఇవ్వాలా వాళ్ళు నిర్ణయించుకోమని చెప్పింది రాజ్యాంగం. మహారాష్ట్రలో ఎన్నో విషయాలు జరిగినాయి.
మహారాష్ట్రలో ఎన్ని విషయాలు జరిగితే ఏమన్నారంటే వాళ్ళు ఇట్లనే ఈ కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక సెంటెన్స్ల మధ్యన ఏమన్నారంటే మీదేదైతే చట్టాలు ఉన్నాయో 33%, 34%, 34% ఉన్నాయో అవన్నీ తగ్గించుకొని 50% లోపలే ఎలక్షన్ జరుపుకోవాలని కృష్ణమూర్తిని అన్నారు 2010లో. అయినా కూడా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కండ్లు తెరవలేదు. తర్వాత అప్పుడు ఏదో స్టే వచ్చినారు కాబట్టి 2012 లాస్ట్ ఎలక్షన్స్ జరిగినాయి. 34% మనం రిజర్వేషన్ దక్కించుకున్నాక ఈ కేసు ఉన్న సంగతి కేసీఆర్కు తెలుసు. ఆయన 2014లో గవర్నమెంట్ వచ్చినాక ముందుగానే పసిగట్టి దీన్ని ఎమెండ్ చేసుకోవాలా లేకపోతే కులగణన చేయాలా అని ఏదో సమగ్ర కుటుంబ సర్వే చేసిండు, కానీ బీసీ కులగణన సపరేట్గా మాత్రం చేయలేదు. అది పబ్లిష్ కూడా చేయకుండా ఎలక్షన్స్ అప్పుడు నిద్ర లేచి నేను ఎలక్షన్స్ జరుపుతానని ఎలక్షన్ నోటిఫికేషన్ వెళ్తే కేసుకు అర్చనారెడ్డి ఎవరో హైకోర్టులో కేసు వేస్తాను. ఈ జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఇంద్రసాని కేసెస్ ఉంది, కృష్ణమూర్తి కేసు ఉంది. కాబట్టి మీరు 50% దాటి ఎలక్షన్స్ జరపడానికి వీల్లేదు. నీ యాక్ట్ ఏమున్నా ఏం చేసుకున్నా కూడా 50% లోబడి నువ్వు ఎలక్షన్స్ జరుపుకోవాలని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. మహారాష్ట్రలో ఈ విధంగా జరిగిన తర్వాత ఎన్నికలు పూర్తి చేసుకుని తర్వాత మళ్ళీ రద్దు చేశారు. అదే క్రమంలో మరి తెలంగాణలో కూడా సిచ్యువేషన్ ఏర్పడే అవకాశం ఉందంటారా? తెలంగాణలో ఇప్పుడు జీవో 9 ఇచ్చినారు. జీవో ఇచ్చినప్పుడు కోర్టులో వేసినారు. కోర్టులో వేస్తే ఏమన్నారు వాళ్ళు, ఈ జీవో కూడా ఎట్లా ఫ్రైడే ఈవినింగ్ చూసుకొని 9 తారీఖు చూసుకొని 9వ నెల చూసుకొని కోర్టులు బంద్ అవుతుంది దసరా సెలవులు కాబట్టి మేము జీవో ఇచ్చేసి తెల్లారే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేసి ఎలక్షన్స్ జరిపించుకుంటే ఎలక్షన్ ఎవరు కొట్టేయరు అని ఒక ప్లానింగ్ అనమాట, స్కీమింగ్ అనమాట. పార్ట్ 1 అది చేసినారు. ఫర్ పారా 4 whereas Article 243(d)(6) of the Constitution empowers the state to make any provision for reservations of the seats in any panchayat or offices of the chairpersons in the panchayats at any level are in favor of. ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ అని రాదండి, ఇన్ ఫేవర్ ఆఫ్ వస్తుంది. ఆర్ అక్కడ ఉండదు అక్కడ. ఒకవేళ గ్రామటికల్ మిస్టేక్ పడిందంటే అనుకోవచ్చు. పర్వాలేదు, గ్రామటికల్ మిస్టేక్ పడింది, కానీ వాళ్ళకు లా సెక్రటరీ ఉంటాడు, లా మినిస్టర్ ఉంటాడు, సెక్రటరీ ఉంటాడు. ఇంతమంది చూసినా కూడా ఇది ఒక్కటే కాదు కదండి. ఇదివరకు ఉపలోకాయుక్తని నియమించినప్పుడు ఆయన ఒక జిల్లా జడ్జిని ఉపలోకాయుక్తగా నియమించారు. నియమిస్తే జిల్లా జడ్జిని జస్టిస్ అన్నారు. జీవోలో 62/11/4/2025లో జస్టిస్ సో అండ్ సో అని పెడతారు. అంటే జిల్లా జడ్జిని కూడా జస్టిస్ తెలియదని కూడా వీళ్ళ గవర్నమెంట్కి తెలియదు. అక్కడ లా సెక్రటరీ ఉంటాడు, వీళ్ళకు సెక్రటరీస్ ఉండి ఇంతమంది ఉంటారు. అంటే గవర్నమెంట్ ఇంత 1000 కండ్లతో ఎదురు చూస్తున్నది. మిస్టేక్ జరిగింది ఇప్పుడు రేవంత్ గారి సర్కార్ హయాంలోనా లేకపోతే 2025లో 11/4/2025లో ఇది జస్టిస్ సో అండ్ సో ఉపలోకాయుక్త జిల్లా జడ్జి అయినది. ఇప్పుడు కూడా వీళ్ళు ఇచ్చిన జీవోనే కదా. ఆర్ అనేది ఎంత తప్పు, ఒక మినిమం ప్రూఫ్ రీడింగ్ చేసుకోరాదు అది. అంటే ఈ రకమైన తప్పుల తడకతోని బుల్డోజింగ్ చేయడానికి చేసుకుంటుంది, కానీ నిలవదు. ఇది ఎందుకు నిలవదనంటే ఇప్పుడు ఈ జీవో 9 ఉంది కదా, పారా 9లో ఏమన్నారంటే మేము the government have accepted the recommendations for the reservations for backward classes at least 42% in the urban local bodies and local bodies and Telangana backward classes reservations seats in the rural and urban bodies bill 2025 was passed in the house in both the houses unanimously by all the political parties. ఇది బిల్లు పాస్ అయినాక గవర్నమెంట్ ఎసెంట్ ఇవ్వండి, అది యాక్ట్ కాదు కదా. కానీ వీళ్ళకు ఇంత హానెస్టీ ఉంటే, ఇంత డిజానెస్టీ కాకపోతే బిల్లు పాస్ అయింది, మరి గవర్నమెంట్ మినిస్టర్ దగ్గర గవర్నర్ దగ్గర ఈ ఎసెంట్కి పంపించడం రాసుకోవాలిగా. అంటే బిల్లు పాస్ అయితే యాక్ట్ అవుతుందా? ఇంత జ్ఞానం ఉండదా గవర్నమెంట్కి? అది మేము బిల్లు పాస్ అయినామని అంటున్నాం కానీ యాక్ట్ పాస్ కాలేదు కదా. బిల్లు పాస్ అయినాక గవర్నర్ ఆమోదిస్తేనే అప్పుడు యాక్ట్ అవుతుంది, నోటిఫికేషన్ వస్తుంది. అది మరి దీనికి అమెండ్ చేసుకుంటే గవర్నర్ దగ్గర పంపించినాక ఇప్పుడు లాస్ట్కి ఏమంటాడు, అది గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ అండ్ ఇన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్. ఏమి షెడ్యూల్ ఏరియానా ఇది? హిల్లీ ఏరియానా? ఏమి ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్? డెడికేటెడ్ కమిషన్ వేసి కులగాన తప్పుల తడక చేయగానే ఎక్సెప్షన్స్ వచ్చినాయి. ఇలా
ఇలా వాట్ ఆర్ ద స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ద తెలంగాణ మార్క్డ్ ద మల్టీ డైమెన్షనల్ బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ద సోషల్ ఎడ్యుకేషనల్ ఇండికేషన్స్. మరి అందరికి తెలుసండి బ్యాక్వర్డ్ క్లాసుల స్థితి అధ్వానంగా ఉంది తెలంగాణలో అని. అండ్ ఎక్సైజ్ ద పవర్స్ కన్ఫర్డ్ అండర్ ది కాన్స్టిట్యూషన్. అండర్ ది కాన్స్టిట్యూషన్ ఏ ఆర్టికల్ కింద చూపమని చెప్పండి ఎవరిను. మనకు 242, 243, 243D అన్న అమెండ్ చేసుకోవాలి. అమెండ్ చేసుకోవాలంటే ఓన్లీ పార్లమెంట్ చేయాలి. వీళ్ళు పంచాయతీరాజ్ యాక్ట్ అమెండ్ చేసుకుంటే ఇంకా అది బిల్లు పెండింగే ఉంది. అమెండ్ పెండింగ్ అయినా కూడా ఇప్పుడు ఇంకొకటి అండి, మీరు ఆయన ఏమన్నాడు 50% దాటకుండా మేము ఎలక్షన్స్ జరుపుకుంటామని కేసీఆర్ 285 అమెండ్ చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారు, నాట్ ఎక్సీడింగ్ 50% అనేది తీసేసినారు అందులో. దాని అర్థం ఏంది అంటే 50% దాటొచ్చానా? నీకు అర్థమైందండి? 50 అంటే 50% దాటకుండా ఎలక్షన్స్ జరుపుకుంటామని కేసీఆర్ అన్నాడు. 50% దాటకుండా అనేది వీళ్ళు తీసేసినారు. అంటే దాని అర్థం వీళ్ళకి పవర్ వచ్చిందా 50% దాటడానికి? మినిమం ఇంగిత జ్ఞానం అండి, మామూలుగా లేమ్యాన్కి తెలుస్తుంది ఇది. కామన్ సెన్స్ విషయం అది. కాబట్టి 50% దాటడానికి ఈ చట్టం లేదు. వీళ్ళు 50% దాటడానికి చట్టం చేసింది మాత్రము రైట్ఫుల్గా 2 బిల్లులు పాస్ అయినాయి. అవే బిల్ నెంబర్ 3 ఆఫ్ 2025, ఇంకోటి మనకు అర్బన్ లోకల్ బాడీస్కు బిల్లు తయారు చేసినారు. అది ఇవి మార్చ్ 2025 నాటి 2 బిల్స్ తయారు చేసి వెరీ రైట్లీ గవర్నర్ ఆమోదించిండు. ఆమోదించినాక రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగము ఇది ఈ బిల్లులు 31C ప్రకారం పాస్ చేసిండ్రు. 31C ఏం చెప్తుంది మీకు చెప్తా, ఎందుకంటే జనాలకు ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సోదరులు, కొంతమంది బీసీ సంఘాలు నేనే ఏదో తప్పుదో పట్టిస్తున్నాను, నేనే వాళ్లకు ఆయుధం ఇస్తున్నాను, నేనే అన్యాయం చేస్తున్నాను, కొంతమంది నా మీద గగ్గోలు పడుతున్నారు. ఇప్పుడు నాకు బీసీలకు నేను కట్టుబడి ఉన్నానండి. నేను ఆంధ్రప్రదేశ్లో హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరీ కమిషన్ ఉంటే మొత్తం భారతదేశానికి లాభమైంది. ఇది మోస్ట్ మినిమం ఫీజులు మెడికల్లో, ఇంజనీరింగ్ అన్ని దాంట్లో పెట్టినది. కాబట్టి నేను ఏ ఒక న్యాయమూర్తి పదవి ఉన్నా, చైర్మన్ ఉన్నా, హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఉన్నా కూడా ప్రజల గురించి చేసినా కానీ నా స్వభావం గురించి చేయలేదు. నాకు ఏం అప్లికేషన్ లేకుండానే నాకు జీపీ వచ్చింది, హైకోర్టు జడ్జి వచ్చింది, నేషనల్ కమిషన్ వచ్చింది. అడగకుండానే అక్కడ అడిగితే బతిలాడితే మీరు ఉంటామని అక్కడ పోయినాం. అది ఎవరో ఒకటి. ఇప్పుడు ఒకరొకరు ఎట్లుంటారంటే తల్లి పాలు చీక్కుంటే కూడా తల్లి రొమ్ము గుద్దుతుంటాడు. తల్లి రొమ్ము గుద్దినా కూడా తల్లి ప్రేమనే ఇస్తుంది. కాబట్టి నన్ను గుద్దినంత మాత్రం నేను ఎవరిని తప్పుపట్ట. ఎందుకంటే అందరు నా పిల్లలే అనుకుంటే, నా సోదరులే, నా కుటుంబ సభ్యులే అనుకుంటే కానీ అది వాళ్ళ గీత జ్ఞానానికి వదిలిపెడతాను నేను. అది ఇప్పుడు మీరు 31B కింద 31B ఆర్టికల్ ఏముంటుందంటే, నన్ ఆఫ్ ది యాక్ట్స్ రెగ్యులేషన్ స్పెసిఫైడ్ ఇన్ ద 9th షెడ్యూల్. 9th షెడ్యూల్లో ఏదైతే యాక్ట్ మనం పెడతామో, నార్ ఎనీ ఆఫ్ ది ప్రొవిజన్స్ దేర్ ఆఫ్ షెల్ బి డీమ్డ్ టు బి వైడ్ ఆర్ ఎవర్ టు హ్యావ్ బికమ్ వైడ్ ఆన్ ది గ్రౌండ్ దట్ సచ్ యాక్ట్ రెగ్యులేషన్ ఆర్ ప్రొవిజన్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ or takes away the abridges of any rights conferred by the provisions of these fundamental rights, and notwithstanding any judgment decree. ఏ జడ్జిమెంట్లు ఉన్నా, డిగ్రీ ఉన్నా కూడా, వాటికి ఉన్నా కూడా, వ్యతిరేకంగా ఉన్నా కూడా ఇటువంటి యాక్ట్ చేస్తే దానికి భద్రత దొరుకుతుంది అని ఆర్టికల్ 31B కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ ఇస్తుంది. అటువంటి యాక్ట్ తయారు చేసుకోవచ్చని ఆర్టికల్ 31C కింద ఇటువంటి యాక్ట్ తయారు చేసి అది ప్రెసిడెంట్ ఎసెంట్ వచ్చేంత వరకు దానికి ఏ విధమైన విలువ, వ్యాలిడిటీ ఉండదు. కాబట్టి ప్రెసిడెంట్ ఎసెంట్కి పంపినాక ఇవి ఒకటి కాయిదాలే, ఇవి ఓన్లీ డ్రాఫ్ట్ బిల్సే కదా, అవి యాక్ట్ కాలేదు కదా, దానికి లీగల్ భద్రత లేదు కదా. ఇంత క్లియర్గా లా చెప్తే ఆయన ఒకడు చెప్తాడు, ఆయన ఎంతసేపు వికాసరావు గౌలి అంటాడు, కృష్ణమూర్తి అంటాడు, ఇంద్రసాని అంటాడు. ఇది ఎట్లయితుంది? మనం అందరం కలిసి ఎమ్మెల్యేలు ఇంప్లీడ్ అవుదాము, హైకోర్టులో మనం చెప్పుదామంటే లా మారుతుందండి. గుడిలో దేవుడు లాస్ ఉంటే హైకోర్టు జడ్జిలు, వాడు క్రిమినల్ వచ్చినా, కమ్యూనల్స్ వచ్చినా, సెయింట్ వచ్చినా, సిన్నర్ వచ్చినా ఒక తీరుగా ఉంటుంది, న్యాయం ఒక తీరుగా ఉంటుంది. వీళ్ళందరూ పోతే చట్టాలు చేసుకోమని వీళ్ళందరూ పోయి కేంద్ర ప్రభుత్వం పోయి నిలబడండి, పార్లమెంట్ని దిగ్బంధించండి, మోదీని కలవండి. అది కానీ హైకోర్టులో ఇంప్లీడ్ చేస్తారట అంటే దానికి వేట్ వస్తుందా?
అంటే ఎంత ఏ స్థితికి లెజిస్లేటర్స్ ఈ రకంగా ఆమోదించడం అనేది, ఆలోచించడం అనేది హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి మన అందరికి ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు మన అందరి పాలకులు, వి రెస్పెక్ట్ రిగార్డ్ దెమ్. అది కానీ దానికి ఒక పరిమితులు ఉండాలి. కొంచెం ఆలోచన చేసేదానికి కూడా వేరే మీరు బట్టగాల్చి మీదేసేసి ఈ రకంగా వాడు ఇట్లా చేసిన అని వాడికి తలగబడుతున్నానంటే ఈ రకంగా మాట్లాడడం అనేది అసంబద్ధంగా ఉంటుంది అది. కాబట్టి నా యొక్క కోరిక ఏంటంటే అందరూ, మీకు బీజేపీకి చిత్తశుద్ధి లేదు, బీఆర్ఎస్కు అసలే లేదు. ఎందుకంటే వాళ్ళ నాయకుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇంతవరకు బీసీలకు 42% రిజర్వేషన్స్ ఏదో అక్కడ పరువు పోతుందని ఆమోదించినారే కానీ వాళ్ళకు మనసా వాచా కర్మన లేదు. ఎందుకంటే ఒక్కసారి బీసీలకు వస్తే ఇదని బీజేపీకి అసలే లేదు. ఎందుకంటే ఇది నేషనల్ ప్రాపర్టీ, నేషనల్ ఇష్యూ కాబట్టి ఒక్కసారి తెలంగాణ ఒప్పుకుంటే మొత్తం భారతదేశం అంతా ఒప్పుకోవాల్సి కాబట్టి ఉద్యమం ఇంత జరిగినా కూడా భారతదేశంలో ఉద్యమం జరుగుతలేదు, ప్రెషర్ జరుగుతలేదు. ప్రెషర్ జరిగితే బీజేపీ చేయడానికి సిద్ధంగా ఉన్నది. ప్రెషర్ వస్తే ప్రధానమంత్రి చేస్తాడు ఖచ్చితంగా, కానీ ప్రెషర్ బిల్డప్ అవుతలేదు. కాబట్టి ప్రెషర్ బిల్డప్ అయిపోయి ఈ నాయకులు అందరూ ఒకటై పెద్ద ప్రజా ఉద్యమం వస్తే తెలంగాణ ఒక దిక్సూచి లెక్క, ఒక ఎగ్జాంపుల్ లెక్క తయారై మొత్తం భారతదేశంలో కూడా ఇటువంటి చట్టం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 50% క్యాప్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం కాదు, లేకపోతే మౌలిక సూత్రాలకు వ్యతిరేకం కాదు, రాజ్యాంగ దానికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో నేను హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసు వేసిన. అంటే అప్పుడు ఇంత జరిగినా కూడా మీరు ఇంత చూపిస్తున్నా కూడా మరి రేవంత్ సర్కార్ ఒక ధీమా వ్యక్తం చేస్తోంది. ధీమా వెనక గల ఆంతర్యం ఏంటంటారు? అసలు లోపల ఏముంటుందంటారు? వారి యొక్క ఆంతర్యం ఏంటంటారు? ఇప్పుడు నేను అనుకుంటా ముఖ్యమంత్రి గారిని, మరి ప్రియమైన ముఖ్యమంత్రి గారిది ద్వారా శుభాకాంక్షలు కూడా, వారికి మంచి ఆయులు ఆరోగ్యం 10 ఏళ్ళు పాలించాలని. కానీ బీసీలను విస్మరించొద్దని నా యొక్క మనవి, నా యొక్క వినపము. బీసీలకు ఒక్క తప్పు చేసినావు, 2 తప్పు చేసినావు, 3 తప్పు చేసినావు, 4 తప్పు చేసినావు, ఇంకా 5వ తప్పు చేయకు. దయచేసి 5వ తప్పు చేయకు. ఇప్పటికైనా నిజం గుర్తించి ఇప్పుడు రేపు హైకోర్టు స్టే ఇచ్చినా కూడా మీరు మీరు 9th షెడ్యూల్ కలపడానికే ప్రయత్నం చేయండి. కానీ అందరితో కలుపుకొని ముందుకు వెళ్ళండి. కానీ మరి ఒంటెద్దు పోకడ వాళ్ళని విమర్శించి, బీజేపీ విమర్శించి, బీఆర్ఎస్ని విమర్శించి, లేకపోతే నాయస్ వంటి కొంతమంది నిబద్ధత కలిగినటువంటి ఒక ఇండిపెండెంట్ స్వతంత్ర ఉన్నటువంటి ఒక వాళ్ళని మీ శిష్యుల ద్వారా క్రిటిసైజ్ చేయడం కానీ, లేకపోతే ఈ రకమైన పనులకు మానుకొని బీసీల సంక్షేమం కోరి, లేదంటే 50% లోబడి మీకు ఎలక్షన్ చేసుకోవడానికి హైకోర్టు పర్మిషన్ ఇస్తుంది. కాబట్టి 50% చేసుకొని లోబడడానికి మీరు ఎలక్షన్ జరుపుకోండి. పార్టీ పరంగా మీరు 42% గెలిపించుకోండి. ఫండ్స్ తీసుకురండి, లోకల్ బాడీస్లో అభివృద్ధి చేయండి. కాబట్టి లోకల్ బాడీస్ అభివృద్ధి కావాలి, బీసీ సంక్షేమం కావాలనే సదుద్దేశంతో కానీ ఎవరి మీద ఏదో అబండాన్ని చేయాలి కానీ, లేకపోతే తప్పుడు ఆరోపణలు చేయాలి కానీ మా ఉద్దేశం అసలే కాదు. కాబట్టి ఎవరైనా పొరపాటుగా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దని మనవి. రైట్ అండి. ఇప్పుడు 9th షెడ్యూల్ అన్నది కూడా ప్రజాబాహుళ్యంలో బాగా వినిపిస్తోంది. అసలు 9th షెడ్యూల్ గురించి మా ప్రేక్షకులకు ఒకసారి. 9th అనేది ఒక షెడ్యూల్ ఉన్నది. ఆ షెడ్యూల్లో కలిపినట్లయితే రాజ్యాంగం ఆర్టికల్ 31B కింద రాజ్యాంగం ప్రొటెక్షన్ వస్తుంది. 9th షెడ్యూల్ ఏమంది? ఆర్టికల్ 31B కింద 9th షెడ్యూల్లో వాళ్ళు తమిళనాడు 257లో కలిపినారు. తమిళనాడు బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ రిజర్వేషన్స్ ఆఫ్ సీట్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆఫ్ ది అపాయింట్మెంట్స్ ఇన్ ద పోస్ట్ ఇన్ ద సర్వీసెస్ అండర్ ద స్టేట్ యాక్ట్ 1993 తమిళనాడు యాక్ట్. ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ లేవు. తమిళనాడులో లోకల్ బాడీస్లో రిజర్వేషన్ మాకు వద్దు అన్నారు. తమిళనాడు పంచాయతీరాజ్ యాక్ట్ రిజర్వేషన్స్ కల్పించుకోలే వాళ్ళు. ఎందుకు కల్పించుకోవాలంటే 99% బీసీలే, ఎస్సీ ఎస్టీలకే రిజర్వేషన్స్ ఉన్నాయి వాళ్ళ ప్రపోర్షనేట్ పాపులేషన్ ప్రకారం. బీసీలకు మా వద్దు, ఫార్వర్డ్ క్లాసులు అడగాలన్నారు. ఫార్వర్డ్ క్లాసులు అడిగితే వాళ్ళకి జనాభా ప్రాతిపదిక మేము ఇస్తామని అంటున్నారు. ఇప్పటికైనా వాళ్ళు అడుగుతలేరు, వీళ్ళు ఇస్తలేరు. వాళ్ళ సీట్లన్నీ బీసీలే తీసుకుంటారు. ఇక్కడ బీసీ సీట్లన్నీ ఫార్వర్డ్ క్లాసులు ఎట్లా తీసుకుంటున్నారో అక్కడ ఫార్వర్డ్ క్లాస్ సీట్లన్నీ బీసీలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ
మనకు లోకల్ బాడీస్లలో కూడా మొత్తం బీసీలదే రాజ్యం అది. అక్కడ సామాజిక న్యాయం ఉందండి, అక్కడ సోషల్ జస్టిస్ ఉంది. అది ఇప్పుడు అంటే గవర్నర్ ఆ బిల్లు గవర్నర్ దగ్గర ఉన్నప్పుడు మరి గవర్నర్ ఆమోద ముద్ర పడకుండా ఉన్నప్పుడు జీవోని జారీ చేయడం జరిగిందంటూ కూడా మనం చూస్తున్నాం, వింటున్నాం, మనం ప్రసారం చేస్తున్నాం. మరి దీన్ని న్యాయ వ్యవస్థ ఎలా తీసుకుంటుందంటారు? కోర్ట్స్లో వచ్చినప్పుడు జడ్జి గారు న్యాయమూర్తులు క్లియర్గా అడిగినారు, మీ 285 బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది కదా, సో మెయిన్ యాక్ట్ పెండింగ్ ఉంటే అంటే జీవో ఎట్లా తీస్తావా, మీకు ఏ రకంగా దీనికి వ్యాలిడిటీ ఉంటుంది అని అడిగితే దానికి ఏం జవాబు చెప్పలేకపోయింది కదా. న్యాయమూర్తులే అడిగినారు కదా క్లియర్గా, మీరు ఇప్పటికి కూడా లైవ్లో ఉన్నది రిపీట్ అవుతుంది, క్లియర్గా అడిగినారు. కాబట్టి వాళ్ళు న్యాయమూర్తులకు ఎంత న్యాయ పరిజ్ఞానంతో న్యాయ కోవిలు ఉంటారు వాళ్ళు. అంటే వారికంటే సమస్య పట్ల అవగాహన లేదా, లేకపోతే సమస్య పట్ల స్పందించడంలో కొరత ఏర్పడిందా, ఎందుకని అలా వాళ్ళు స్పందించారు చెప్పడానికి లేదు. ఇది దురుద్దేశంతో కూడుకున్న విషయం అని నేను చెప్పగలను. ఎందుకంటే చట్టం చేసి కులగణన చేయలేదు, ఆనెస్ట్గా 50 మొత్తం కాలం చేసి ఇంటింటికి వచ్చి కులగణన చేయలేదు, కులగణన సత్వరం కూడా చేయలేదు. రాహుల్ గాంధీ చెప్పేది ఒకటి, ఇక్కడ జరిగేది ఒకటి టోటల్గా. కాబట్టి ఇది అగ్రకుల కుల పరిపాలన కానీ బీసీల పరిపాలన కాదు. ఎవ్వరికి కానీ దమ్ము ధైర్యం వాళ్ళకి అక్కడ కొట్లాడేది బీసీ మంత్రులు కానీ బీసీ నాయకులకు కానీ ఇక్కడ లేదు. దురదృష్టం, ఇక తెలంగాణ యొక్క దురదృష్టం ఇది. ఓకే, ఇప్పుడు అంటే హైకోర్టు ఈ విధంగా స్పందించింది. ఒకవేళ హైకోర్టు కాదని ఒకరు సుప్రీంకోర్టు కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తుందంటారా, అవకాశం ఉందంటారా మన రేవంత్ సర్కార్కి? ఇంకా ఇంకా పోస్ట్ మార్టం చేయడానికి సుప్రీంకోర్టు, కానీ సుప్రీంకోర్టుల జడ్జిమెంట్ల ఆధారంగానే హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. సుప్రీంకోర్టుల జడ్జిమెంట్ ఆధారంగా హైకోర్టు ఇచ్చినాక సుప్రీంకోర్టుకు పోతే ఏమవుతుందండి, మా జడ్జిమెంట్ల ప్రకారం మీరు ఇచ్చినారు, ఏం తప్పేముందని అడ్మిషన్లే కొట్టేస్తారు. అది పోవడానికి ఎవడైనా పోవచ్చు, కానీ అక్కడ కూడా ఏ రకమైన ఫలితం దక్కదు. అట్లా రైట్. ఇప్పుడు అభ్యర్థులు దీని మీద అవగాహన ఉన్నవాళ్ళు ప్లస్ ఆసక్తి ఉన్న వాళ్ళకు కూడా ఒక ప్రశ్న, స్థానిక ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది కూడా ఇప్పటికీ నలుగుతున్న ప్రశ్న. దానికి మీ సమాధానం, మీ స్పందన? స్థానిక ఎన్నికలు జరిపితే 50% లోబడి జరగాల, వాళ్ళు పార్టీ పరంగా 42% ఇచ్చుకోవాలా. కానీ రాజ్యాంగబద్ధంగా లీగల్ ప్రకారంగా లేకపోతే చట్ట ప్రకారం మాత్రం 50% మించి ఎలక్షన్ జరగడానికి లేదు. ఈ రకంగా ఏదైతే వీళ్ళు ప్రొసీడ్ అవుతున్నారో అది హైకోర్టు న్యాయమూర్తులు తప్పకుండా దాన్ని స్తంభింపజేస్తారు ఉన్న న్యాయ సూత్రాల ప్రకారం. కాబట్టి జరిగితే 50% లోబడి జరుపుకోవాలి. కాబట్టి ఈ క్యాండిడేట్స్ కూడా పంచాయతీ కానీ ఎంపీ జడ్పీసీ ఎవరైనా కూడా 8 తారీఖు వాడికి ఆగి మీ యొక్క ప్రయత్నాలు ఉధృతం చేసేసుకోండి, న్యాయబద్ధంగా చేసుకోండి. వృధాగా మరి మనకు ఇంకొకటి, ఇప్పుడు 50% లోబడి జరిగినా 50% పైబడి జరిగినా మేమెంతో మాకంతా మేమెంతో మన ఓటు మనమే వేసేసుకొని మన లోకల్ బాడీస్ని మనం కైవసం చేసుకోవడానికి ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కలుసుకొని సమానంగా జనాభా ప్రాతిపాదిక మీదుగా పంచుకొని గ్రామ పంచాయతీలు, పంచాయతీ బోర్డులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు, జిల్లా పరిషత్తులు మీరు కైవసం చేసుకోండి. ఇది ఫౌండేషన్, ఇది నాంది ప్రజాస్వామ్యంలో, ఇది బునియాది. కాబట్టి ఈ లోకల్ బాడీస్లో మీరందరూ అధికారం రావాలని నా యొక్క దసరా శుభాకాంక్షలతో పాటు నా యొక్క శుభాశీస్సులు. మరికొన్ని ప్రశ్నలు ఉన్నాయండి. ఇప్పుడు హైకోర్టు రిజర్వేషన్ల పెంపును ఆపివేస్తే ఒకవేళ మరి ఎన్నికలకు బ్రేక్ పట్టట్లే కదా అంటూ కూడా బయట వినిపిస్తున్న ఒక ప్రశ్న, మీ సమాధానం, మీ స్పందన? ఎన్నికల బ్రేకు పడాలన్నా పడకూడదు అనేది ముఖ్యమంత్రి వారి యొక్క ప్రభుత్వానికి ఉన్నటువంటి యొక్క డిస్క్రిషనరీ పవరు. ఈ యొక్క 42%లకు ఖచ్చితంగా బ్రేక్ పడుతుంది. బ్రేక్ పడితే హైకోర్టు తీర్పులో వస్తే బ్రేక్ పడుతుంది. కాబట్టి ఇది మరి 42%కు బ్రేకు న్యాయబద్ధంగా బ్రేక్ పడితే 50%కు కుదించుకొని లాస్ట్ టైం ఏదైతే మహారాష్ట్రలో జరిగిందో తెలంగాణలో జరిగిందో ఆ రకంగానే కేసీఆర్ చేసినట్లే 50% లోబడి ఎన్నికలు జరిగితే ముందుకు వెళ్ళొచ్చు, లేదంటే ఆపుకోవాల్సి వస్తుంది. లేకపోతే 9th షెడ్యూల్లో కలిపేంత వరకు పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం మీద మరి అది 9th షెడ్యూల్లో కలుపుకొని మరి ఎలక్షన్స్ పోవాల్సి వస్తుంది.
బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ఈ బిల్లు డైలమాలో ఉన్న పరిస్థితి, అంటే సాధారణ ప్రజలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఇదే పరిస్థితి గడిచిన ఏ ప్రభుత్వ హయాంలో అయినా జరగడం మీరు చూసారా? మీ యొక్క స్పందన మీకు ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. లాస్ట్ టైం కేసీఆర్ గవర్నమెంట్ కూడా దురదృష్టమాంస ఏ ఉద్యమం రాలేదు. అక్కడ ఈ 34%కి వెళ్ళి 22% వచ్చినా కూడా బీసీలు నోరు మూసుకొని కూర్చున్నారు, కానీ పెద్ద ఉద్యమం చేయలేదు. కానీ ఇప్పుడు బీసీ భావజాలం పెరిగింది, బీసీ చైతన్యం పెరిగింది. ఇప్పుడున్న పరిస్థితులు మొత్తం భారతదేశంలో అంతా ఒక బీసీ ఉద్యమాలు జరుగుతున్నాయి, బీసీ భావజాలం పెరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ స్థితిని తట్టుకునే పరిస్థితి ఏ పార్టీకి ఏ గవర్నమెంట్కు లేదు. కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు, గజ్జను వణికిపోతున్నారు. కాబట్టి దీనికి పరిష్కారం న్యాయంగా, ధర్మంగా, హానెస్ట్గా, సిన్సియర్గా బీసీ శ్రేయోభిలాషులు అయితే 9 షెడ్యూల్లో కలుపుకోవడానికి. మనకి ఇప్పుడు రాజ్యాంగ పద్ధతి లేదని ఒకవేళ కోర్టు కొట్టువేస్తే, రేపు హీరింగ్ వచ్చిన తర్వాత కొట్టువేస్తే తదుపరి జరిగే పరిణామాలు ప్లస్ మరి పరిస్థితులు ఎలా మారే అవకాశం ఉందంటారు? కొట్టువేస్తే రెండే విషయాలు ఆల్రెడీ చెప్పాను. 50% లోబడి ఎన్నికలు జరుపుకోవాలా, లేకపోతే పోస్ట్పోన్ చేయాలా. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం గవర్నమెంట్ ఎలక్షన్స్ జరుపుతుంది 50% లోబడి. వాళ్ళు పార్టీ పరంగా ఇంత ఇస్తున్నాం అంత ఇస్తామని ఏదో పెద్ద పెద్ద మళ్ళీ మోసపూరితమైన, దగాపూరితమైన ప్రామిసులు చేస్తారు. ఎందుకంటే మన దగ్గర 1000 కోట్ల ఫండ్స్ ఆగిపోయినాయి కాబట్టి, గ్రామాలు అభివృద్ధి చెందాలి కాబట్టి ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేయరు. 50% దాటి మళ్ళా రివైజ్ చేసి 50% లోబడి ఎన్నికలు జరుగుతాయని నా యొక్క మరి ఊహాగానం. అంటే ఇప్పుడు ఇంతసేపు మీరు చూపించిన ఈ జీవోలు కానీ, ఆర్టికల్స్ కానీ, నెంబర్స్ విశ్లేషణ కూడా చూస్తున్నట్లయితే మరి జరుగుతుంది అనుకోవాలంటారా మా ప్రేక్షకులు, లేకపోతే ఆగుతుంది ఎలక్షన్ జరగదు అని అనుకోవాలంటారా? ఏమంటారు మీరు అసలు? మరి గవర్నమెంట్ని అడగండి, మన మినిస్టర్ అడగండి. కానీ నా ప్రకారం అయితే, నేను ఊహించేదాని ప్రకారం ఎలక్షన్స్ మొత్తం 42% ప్రకారం జరగడానికి వీలు లేదు. కాబట్టి న్యాయ సూత్రాల ప్రకారం సో 50%కి లోబడి ఎన్నికలకి జరిపి ఫండ్స్ తెచ్చుకొని వీళ్ళు పార్టీ పరంగా ఏదో, ఇప్పుడు వీళ్ళకు కాంగ్రెస్కి ఎంత అదృష్టం అంటే, ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉంది ఈ తెలంగాణ. బీజేపీ డిజానెస్ట్ అండ్ అగెన్స్ట్ ది సోషల్ జస్టిస్ అండ్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్. బీఆర్ఎస్ అంతకంటే ఎక్కువ మోసపూరితమైన ఇది వెలమల పార్టీ, అదేమో సవర్ణుల, అదొక అగ్రకులాల పార్టీ. అది అగ్రకులాల పార్టీ కాబట్టి వాళ్ళు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటలేరు. కాబట్టి అడ్వాంటేజ్ మళ్ళీ కాంగ్రెస్కి ఎంత దద్దమలైనా, ఎంత మోసకారులైనా, ఎంత దగాకారులైనా వీళ్ళకే లబ్ధి పొందుతుందని నా యొక్క అనుమానం. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా పార్టీ పరంగా బీసీ నాయకులు కొట్లాడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు, కానీ బీసీ అధినాయకత్వం కొట్లాడతలేదు. కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధితోని మేము ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టుకొని మేము లీడ్ చేస్తాము ప్రధానమంత్రి దగ్గర, మీరు రైండ్ 9th షెడ్యూల్లో కలుపుకుంటాము, మేము బీసీలకు కట్టుబడి ఉన్నామంటే బీఆర్ఎస్ వస్తే బీఆర్ఎస్ గెలుస్తుంది. బీజేపీ అయినా కూడా ఇప్పటికైనా మేము గవర్నర్తోని ఆమోదింపజేస్తాము, కేంద్ర ప్రభుత్వం మేము క్యాబినెట్ క్లియర్ చేసి రాష్ట్రపతితో ఆమోదిస్తాము అని వాళ్ళు 9th షెడ్యూల్లో కలిపితే వెంటనే ఇక్కడ బీజేపీ లోకల్ బాడీస్లో కైవసం చేసుకుంటాం. ఇట్స్ ఒక గోల్డెన్ ఛాన్స్. ఇప్పుడు ఇది 3 పార్టీలకు కూడా గోల్డెన్ ఛాన్స్ ఇది. కాబట్టి ఈ యొక్క స్థితిని అడ్వాంటేజ్ తీసుకోవడానికి బీజేపీకి, బీఆర్ఎస్కు ఒక సువర్ణ అవకాశం ఇది. అంటే సువర్ణ అవకాశం ఆ 2 పార్టీలకు ఉందంటూ కూడా మీరు చెప్పిన మాట. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరి ఎలా స్పందించే అవకాశం? అడ్వాంటేజ్ అధికార పార్టీకి జరుగుతుంది. వాళ్ళ ఆ రకమైన ముందుకు నడవకపోతే ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ అధికార పార్టీకి జరుగుతుంది. ఇప్పుడు ఎన్సీబీసీ కూడా గతంలో మీరు బాధ్యులుగా ఉన్నారు. ఇప్పుడు ఎన్సీబీసీ దానికి సంబంధించిన బాధ్యులుగా ప్లస్ అపర మేధావిగా, ఇంటలెక్చువల్గా మరి బీసీకి జరిగింది ఇప్పుడు అన్యాయమా, లేకపోతే ఏమనుకోవాలంటారు ఇప్పుడు ఉన్న పరిస్థితి, తాజా పరిస్థితిని? బీసీలకు జరిగింది ఘోర అన్యాయం. అంతకంటే అసలు నయవంచన, కుట్ర, కుతంత్రం, బీసీ భావజాలాన్ని తొక్కి మరి అనగబెట్టి ఈ రకంగా చర్యలు తీసుకోవడం అనేది బీసీలకు చాలా క్షమించరాని అన్యాయం జరిగింది. అయినా అచేతమైన స్థితిలో లేకుండా బీసీలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని బీసీలందరూ కలిసి ఒక పార్టీ అయినా పెట్టుకొని ఐకమత్యం. ఇప్పుడు బీసీలకు ఒక శాపం ఏంటంటే వాళ్ళకి స్వార్థము, తర్వాత ఈగో, తర్వాత ఈర్ష, అసూయ, ఇవన్నీ వదులుకొని ముందుకెళ్తే బీసీలకు నిజంగా ఒక సువర్ణావకాశం వస్తుంది.
అంటే బీసీలు అంటే ఇప్పుడు ఓటు బ్యాంకుగా అనుకోవాలా? ఎందుకంటే సీట్లు మీవి, ఓట్ ఐ మీన్ సీట్లేమో గవర్నమెంట్‌కి ఇస్తారు. ఓట్లు మీవి. మరి బహుజన రాజ్యాధికారం రావాలని కూడా బోలెడంత మంది బీసీ నేతలు ఫైట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులు అందరూ స్పందించకుండా తలా ఒక్కరు కూడా ఒక్కొక్క పార్టీలో ఉంటే, బయటికి రాకుండా ఇళ్లలోనే ఉంటే, లేకపోతే వాళ్ళ కార్యాలయాల్లోనే ఉంటే మరి బీసీ ఉద్యమం, బీసీ రాజ్యాధికారం ఎట్లా వచ్చే అవకాశం ఉందంటారు ఫైనల్‌గా? ఇప్పుడు బీసీలకు ఎంత చైతన్యం వచ్చిందంటే మా డబ్బు మా చెమటోడ్చిన డబ్బు ఎవడిచ్చినా డబ్బులు తీసుకుంటారు, కానీ ఓట్లు మాత్రం ఏ ఒక్క అగ్రకులాని వానికి వేయరు ఈసారి. మీరు పంచాయతీలు చూడండి, జడ్పీటీసీలు చూడండి, ఎంపీటీసీలు, ఏ బీసీలు కూడా 85% ఎస్సీ ఎస్టీలు అగ్రకులాల వారికి ఓటు వేయరు. కాబట్టి ఈసారి ఒక పెద్ద రివల్యూషన్ జరిగి బీసీలే ప్రజాప్రతినిధులే ఎన్నుకోవడానికి ఆస్కారం ఉంది. నా యొక్క వినపం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, మన ఓటు మనం వేసుకొని, నా ఓటు నేనే వేసుకోవాలి. లేకపోతే మనము అగ్రకులాల వారికి ఓటేస్తే మన భావి తరాల వారిని ఒక అంటే వానికి కుదబెట్టినట్టు, ద్రోహం చేసినట్లు, తన కాళ్ళని తను నరుకున్నట్లు. కాబట్టి బీసీలకు నా యొక్క వినపము, నా యొక్క అప్పీల్ ఏంటంటే మీరు ఒక ప్రామిస్ చేయండి, నేను ఓటు ప్రాణం ఉన్నంత వరకు నేను ఏ అగ్రకులాల వానికి వేయను. పనికిరాడైనా, కుంటోడైనా, చెవిటోడైనా, చదువు రానోడైనా కూడా మామూలుగా నా యొక్క జాతి వర్గానికే వేస్తాను. కాబట్టి బీసీలంతా ఒకే కులము, ఒకే కుటుంబము, ఒకే సమాజంగా అనుకొని ముందుకు వెళ్తే న్యాయం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, మరి మొత్తంగా చూసినట్లయితే మరి మాజీ జస్టిస్ వి ఈశ్వరయ్య గారు తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు సర్కార్ తీసుకోబోయే నిర్ణయం మీద మాత్రమే ఈ యొక్క ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ చెబుతూనే ఒక ప్రక్కన మళ్ళీ జరగకపోవచ్చేమో అన్న అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఆర్టికల్స్ కానీ లేకపోతే గడిచిన గత కాలంలో ఉన్న కోర్టు తీర్పులు కానీ ఆ తీర్పులను కూడా రిఫరెన్స్గా తీసుకొని మరి ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఏం జరగబోతుంది అన్నది తెలంగాణ ముఖ చిత్రం మీద ఆసక్తికరంగా మారిన అంశం. సో 8వ తారీఖున ఏం జరగబోతుంది, ఏమి రిజల్ట్ని, ఒక తీర్పుని ఇవ్వబోతుంది జడ్జిమెంట్ డే కోసం వెయిట్ చేద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ. కెమెరామెన్ లక్ష్మణ్తో దుర్గా.